డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ రవీంద్ర భారతిలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భగీరథ మహర్షి జయంతోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్, బీసీ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. దేశానికి రోల్ మోడల్ గా తెలంగాణ కులగణన సర్వే చేసిందన్నారు. కేంద్రం కులగణన చేస్తామని చెప్పింది. ఇది కాంగ్రెస్ పార్టీ విజయమన్నారు. సగరులు రాజకీయంగా ఎదగాలంటే ఐక్యంగా ఉండాలని కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. భగీరథుడి స్ఫూర్తితో శాసనసభలో 2 ఎమ్మెల్యేలు ఉండేలా మీరు ముందుకు దూసుకెళ్లాలన్నారు. మోడీ నాయకత్వంలో బీసీల శకం ప్రారంభమైందని ఎంపీ ఆర్ కృష్ణయ్య అన్నారు. అన్ని వర్గాల అభిప్రాయాలను తీసుకుని మోడీ ప్రభుత్వం కులగణన చేయబోతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్లు పాలించి ఎందుకు కులగణన చేయలేదని ఆయన ప్రశ్నించారు. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ, విద్య, ఉద్యోగాలు, రిజర్వేషన్లు, చట్టసభల్లో అవకాశం కోసం మోడీ ప్రయత్నం చేస్తున్నారని ఆర్ కృష్ణయ్య అన్నారు. తెలంగాణలో కులగణన చేయలేదు, కుల సర్వే చేసి ప్రజల నుండి వివరాలు సేకరించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసమే బీసీ నినాదం ఎత్తుకుందని ఆయన విమర్శించారు. రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఎంతమంది బీసీలు ఉన్నారని అన్నారు. కులగణన చేపట్టాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయించడం చరిత్రాత్మకమైనటువంటి అంశం. 96 ఏళ్లలో బ్రిటిష్ పీరియడ్ లో గానీ, తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత 76 ఏళ్లలో కూడా ఎవరు కూడా ధైర్యాన్ని చేయలేకపోయారు. ఈ రోజు బీసీలో శకం ప్రారంభమైంది. ఈ దశల వారీగా ఇప్పుడు కులాల లెక్కలు తీస్తే ఏమవుతుంది? ప్రజలందరికీ ఏ కులం ఎంతుంది, ఈ కులాలకు విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ఎట్లా లాభం చేకూర్చాలని నిర్ణయాలు, ప్రభుత్వ విధాన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం వస్తుంది. కాబట్టి ప్రతిపక్ష పార్టీలు మా ఒత్తిడి, మీ ఒత్తిడి ఏముంది అబ్బా? మీ ఒత్తిడి ఉంటే మీరు 60 ఏళ్ళు పరిపాలించారు, అప్పుడు ఎందుకు చేయలేకపోయారు? మీ ప్రభుత్వాలను కూడా మేము ధర్నాలు చేసినాం, ర్యాలీలు చేసినాం, ఒత్తిడి చేసినాం, ఏది చేయలేకపోయారు. చాలా వారీగా పేద కులాలకు వారి వాటా ఇవ్వడానికి ఒక పథకం ప్రకారం దేశాన్ని నడిపిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు కులగణన చేసి భవిష్యత్తు లోపల అనేక మార్పులు, ఈ కులాల అభివృద్ధికి మంచి రోజులు వచ్చినాయి. మున్ముందు అన్ని రంగాల లోపల బీసీలు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి విద్యార్థుల పాలిట శాపంగా మారిందని మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ ద్వారా విమర్శించారు. కాంట్రాక్టర్లకు 1000 కోట్ల బిల్లు ఇస్తారని గాని డిగ్రీ కాలేజీలకు 800 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించారా అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు పలు వర్సిటీల పరిధిలో డిగ్రీ పరీక్షలను నిర్వహించకపోవడం దారుణమన్నారు. దీంతో 6 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఆగమ్య గోచరంగా మారిందన్నారు. 2 నెలల్లో ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు గాలి మాటలయ్యాయన్నారు. ఇక నీట్ అధికారుల నిర్లక్ష్యంతో అభ్యర్థులు గందరగోళానికి గురయ్యారు. మేడ్చల్ జిల్లా అంకిరెడ్డిపల్లిలోని జ్యోతిరావు పులే బాలికల గురుకుల పాఠశాలలో అధికారులు నీట్ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ గురుకుల పాఠశాలలో గతంలో మూర్తి ఇంజనీరింగ్ కళాశాల ఉండేది. అయితే నీట్ పరీక్ష రాయడానికి వచ్చిన అభ్యర్థుల హాల్ టికెట్లపై మూర్తి ఇంజనీరింగ్ కళాశాల అని ఉంది. దీంతో గూగుల్లో చూస్తే జ్యోతిరావు పులే బాలికల పాఠశాల అని రావడంతో నీట్ అభ్యర్థులు కన్ఫ్యూజ్ అయ్యారు. పరీక్ష కేంద్రానికి సరైన రూట్ మ్యాప్ హాల్ టికెట్ పైన లేకపోవడం అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధికారుల తీరుపై అభ్యర్థులు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. कोई नहीं सर, अभी तो समझ में आ गया. पहले लास्ट ईयर हम लोग पूरे थे, इस साल हम लोग फेस कर लिए तो पता चल गया भारत देश का. We have understood. ఇక ఇంటర్నేషనల్ ఐకానిక్ అవార్డ్స్ టాలీవుడ్ తొలి సీజన్ జూన్ 28న హైదరాబాద్ లో జరగనుంది. ఐఐఏ టాలీవుడ్ సీజన్ 1 పోస్టర్ ను టాలీవుడ్ నటుడు రవి ప్రకాష్, ఇంటర్నేషనల్ ఐకానిక్ అవార్డ్స్ వ్యవస్థాపకుడు మొహమ్మద్ లతీఫ్, చైర్మన్ ఆదిత్య ఖురానాలు కలిసి ఆవిష్కరించారు. అయితే రివార్డులతో పాటు కళాకారులకు అవార్డులు కూడా ఎంతో ముఖ్యమని నటుడు రవి ప్రకాష్ అన్నారు. మరింత ప్రోత్సాహాన్ని, గుర్తింపు ఇస్తాయని అన్నారు. తెలుగు సినిమా రంగంలో కళాకారులు, టెక్నీషియన్లకు ఐఐఏ టాలీవుడ్ అవార్డ్స్ నైట్ నిర్వహించడం అని అభినందనీయమని కొనియాడారు. తెలంగాణ పర్యాటక రంగం సహకారంతో ఇంటర్నేషనల్ ఐకానిక్ అవార్డ్స్ టాలీవుడ్ మొదటి సీజన్ నగరంలో నిర్వహిస్తున్నామని మొహమ్మద్ లతీఫ్ అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో కళాకారులతో పాటు పలు విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభను కనబరుస్తున్న వారిని గౌరవించడం ఈ అవార్డుల లక్ష్యమని చెప్పారు.
ఇక భాగ్యనగర వాసులకు హైదరాబాద్ మెట్రో భారీ షాక్ ఇవ్వనుంది. హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు త్వరలో ఛార్జీల రూపంలో అదనపు భారం తప్పేలా లేదు. మే నెల 2వ వారం నుంచి సవరించిన కొత్త ఛార్జీలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎలాంటి చైర్మన్ అమెరికా పర్యటనలో ఉండగా ఆయన తిరిగి రాగానే ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఎలాంటి హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ఈ పెంపు ద్వారా సంవత్సరానికి అదనంగా సుమారు 150 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఛార్జీల పెంపుదలపై రాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీ. మరో వారం రోజుల్లో మెట్రో రైలు టికెట్ల రేట్లు పెరగనున్నట్టుగా తెలుస్తోంది. 5 కాదు 10 కాదు, ఏకంగా 20 నుంచి 25% పెంచే ఆలోచనలో ఉన్నట్టుగా సమాచారం. ఇందుకు సంబంధించిన కసరత్తు చేస్తోంది. ఈ నెల 8న నిర్వహించబోయే సమావేశంలో మెట్రో ఈ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ సమావేశంలో రేట్లు పెంచాలని నిర్ణయిస్తే మే 10 నుంచి రేట్లను అమల్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఉచిత బస్సు ప్రయాణంతో మెట్రోకు నష్టం వాటిల్లుతోంది. సిటీ బస్సుల్లో మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణం సదుపాయం కల్పించడంతో చాలా మంది మహిళలు వాటిపై మొగ్గు చూపుతున్నారు. విద్యార్థినులు, ఉద్యోగులు సైతం మెట్రో నుంచి సిటీ బస్సుల వైపు మళ్లినట్లుగా సమాచారం. ఎల్బీనగర్ టు మియాపూర్, నాగోల్ టు రాయదుర్గం కారిడార్లలో ప్రయాణికుల రద్దీ ఉన్న జేబీఎస్, ఎంజీబీఎస్ రూట్లో వీరి సంఖ్య రోజురోజుకి పడిపోతోంది. మెట్రో నష్టాల్లో నడుస్తుందని, గట్టెక్కించడానికి రేట్లు పెంచుకునేందుకు అనుమతించాలని గత కొన్నేళ్లుగా ప్రభుత్వానికి మెట్రో విజ్ఞప్తి చేస్తోంది. దీంతో మెట్రోనే ప్రభుత్వ అనుమతి లేకుండా తనకున్న విచక్షణ అధికారాన్ని ఉపయోగించి ఛార్జీలను పెంచే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే మెట్రో పార్కింగ్ ఛార్జీలు, టాయిలెట్స్ ఛార్జీలతో విసిగిపోతున్న ప్రయాణికులకు పెంచబోయే టికెట్ల ధరలు మరింత భారంగా మారనున్నాయి. మెట్రో నష్టాలు నడుస్తున్నదని, ఆ నష్టాలను పూరించేందుకు టికెట్ల రేట్లను పెంచడం లేదా ఆర్థికంగా ఆదుకోవడమే మార్గమని పలుమార్లు మెట్రో అధికారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తోంది. కరోనా సమయంలో ఏడాది పాటు మెట్రో ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో మెట్రోపై ఆర్థిక భారం ప్రారంభమై అది ప్రస్తుతం 6,598 కోట్లకు చేరినట్టుగా సమాచారం. దీనికి తోడు మెట్రో నిర్మాణ సమయంలో తెచ్చిన అప్పులకు అధిక వడ్డీల చెల్లింపులకే ఎక్కువ శాతం కేటాయిస్తున్నట్టుగా మెట్రో అధికారులే పలుమార్లు చెప్పారు. నగరంలో 2017 నుంచి మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి. అప్పటి నుంచి ఛార్జీలు పెంచలేదు. ఇదే సమయంలో బెంగళూరు, చెన్నై, ఢిల్లీలో 3 సార్లు ఛార్జీలు పెంచినట్లుగా అధికారులు పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలోనే ఛార్జీలను పెంచాలని ప్రతిపాదించింది. అప్పట్లో ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అంగీకరించలేదు. కాంగ్రెస్ అధికారులకి వచ్చిన తర్వాత మెట్రో నష్టాలపై ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఛార్జీల పెంపు కోసం అనుమతిని కోరారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రభుత్వం నుంచి సూత్రప్రాయంగా అనుమతి లభించినట్లుగా తెలిసింది. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించడానికి కనీస ఛార్జీ 10 ఉండగా గరిష్ట ఛార్జీ 60గా ఉంది. రానున్న మార్పుల ప్రకారం గరిష్ట ఛార్జీ ఏకంగా 75 వరకు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే కనీస ఛార్జీ కూడా 15 వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ ఛార్జీల పెంపుదల సామాన్య ప్రయాణికుడిపై కొంత ప్రభావం చూపనుంది. మెట్రో కార్యకలాపాలు, ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం, మాల్సులో అద్దెల ద్వారా సంస్థకు ఏటా సుమారు 1500 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. అయితే మెట్రో రైలు నిర్వహణ, బ్యాంకు రుణాలపై చెల్లించే వడ్డీలు, ఇతరత్ర ఖర్చులు అన్నీ కలిపి ఏడాదికి దాదాపు 2000 కోట్ల వరకు వ్యయం అవుతుంది. మెట్రో నిర్వహణ ఖర్చులను భర్తీ చేయడానికి, సంస్థ యొక్క ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి ఛార్జీల పెంపుదల అనివార్యంగా మారినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ పెంపుదల ఏ స్థాయిలో ఉంటుంది, ఏ మార్గాల్లో ఎక్కువగా ఉంటుంది అనే దానిపై స్పష్టమైన ప్రకటన రావాల్సి ఉంది. ఛార్జీల పెంపుదల నిర్ణయం ప్రయాణికులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి. ఇక మైనర్లు నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. డ్రైవింగ్ మీద ఉన్న పిచ్చితో చిన్నతనంలోనే వాహనాలు నడిపి ప్రమాదాల్లో వారి ప్రాణాలు కోల్పోవడమే కాకుండా అమాయక ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. దీంతో మైనర్ డ్రైవింగ్ పై పోలీసులు సీరియస్ గా దృష్టి సారించారు. ఈ క్రమంలోనే మైనర్లు డ్రైవింగ్ చేస్తూ చిక్కితే కఠిన చర్యలు తీసుకుంటున్నారు. నగరంలో మైనర్ డ్రైవింగ్ నిరోధంపై దృష్టి పెట్టిన ట్రాఫిక్ విభాగం అధికారులు ఈ ఉల్లంఘనకు పాల్పడిన మైనర్లతో పాటు వారి తల్లిదండ్రులు, వాహన యజమానిపై చర్యలు తీసుకుంటున్నారు. మైనర్లను జువెనైల్ బోర్డు ఎదుట హాజరుపరుస్తున్న ట్రాఫిక్ విభాగం అధికారులు అలాగే తల్లిదండ్రులు వాహన యజమానిని సాధారణ కోర్టుకు తరలిస్తున్నారు. దీనికి ముందు ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో పూర్తి స్థాయిలో కౌన్సిలింగ్ ఇస్తున్నారు.
సో మైనర్ డ్రైవింగ్ పై ట్రాఫిక్ విభాగం అధికారులు గత నెల 5 నుంచి స్పెషల్ డ్రైవ్స్ చేస్తున్నారు. ఈ తనిఖీల్లో 2067 మంది మైనర్లు డ్రైవింగ్ చేస్తూ చిక్కారని, వీరిపై కేసులు నమోదు చేశారు. వాహనాలను స్వాధీనం చేసుకుంటున్న పోలీసులు మైనర్తో పాటు తల్లిదండ్రులు, వాహన యజమానిని టీటీఐకి రప్పిస్తున్నారు. అక్కడ కౌన్సిలింగ్ ముగిసిన తర్వాత అభియోగ పత్రాలు సిద్ధం చేసి మైనర్ను జువెనైల్ జస్టిస్ బోర్డు ముందు తల్లిదండ్రులు, వాహన యజమానిని కూడా సంబంధిత కోర్టులో హాజరుపరుస్తున్నారు. న్యాయమూర్తులు మైనర్లకు సామాజిక సేవ వంటి శిక్షలు విధిస్తుండగా తల్లిదండ్రులు, వాహన యజమానులకు భారీ జరిమానాలు వేస్తున్నారు. మోటారు వాహనాల చట్టం ప్రకారం వీరికి గరిష్టంగా 3 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత వాహనంతో పాటు ఆ మైనర్కు సంబంధించిన పూర్తి వివరాలను ఆర్టీఏ అధికారులు పంపిస్తున్నారు. వీటి ఆధారంగా ఆ విభాగం వాహనం రిజిస్ట్రేషన్ను ఏడాది పాటు రద్దు చేస్తోంది. సాధారణంగా 18 ఏళ్లు నిండిన వ్యక్తి మొదట లెర్నింగ్ లైసెన్స్, ఆపై శాశ్వత లైసెన్స్ తీసుకోవచ్చు. అయితే ఇలా డ్రైవింగ్ చేస్తూ చిక్కిన మైనర్కు మాత్రం 25 ఏళ్లు నిండే వరకు ఈ రెండింటిలో ఏది తీసుకోవడానికి అవకాశం లేకుండా ఆర్టీఏ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఎవ్వరూ మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. మైనర్లకు వాహనాలు ఇచ్చి ప్రమాదాలకు కారకులు కావద్దని సూచించారు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచేలా, ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించేందుకు రాష్ట్ర సర్కారు ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు నెల రోజుల పాటు జరిగే పోటీల కోసం షెడ్యూల్ను ఖరారు చేసింది. చారిత్రక ప్రదేశ పర్యటన, ఆధ్యాత్మికత వెల్లువరిసేలా ఆలయాల దర్శనం, మెడికల్ టూరిజం ప్రోత్సహించే కార్యక్రమాలు, స్పోర్ట్స్ మీట్లు, గాలా డిన్నర్లతో ఆకట్టుకునేలా కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. ఈ మేరకు షెడ్యూల్తో పాటు మిస్ వరల్డ్ లోగోను సైతం ఖరారు చేసింది. నగరంలో జరగబోతున్న అందాల పోటీపై రాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీ. తెలంగాణ బ్రాండ్ కు గుర్తింపు దక్కేలా మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విదేశీ పెట్టుబడులు వీలైనంత ఎక్కువగా ఆకర్షించాలంటే తెలంగాణకు విశ్వవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు అవసరమని భావిస్తోంది. ఇందుకు ప్రపంచ సుందరి పోటీలు సరైన అవకాశమని భావిస్తోంది. వీటిని విజయవంతం చేయడం ద్వారా రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచానికి చాటాలనే పట్టుదలతో ఉంది. ఇటీవలే ప్రత్యేకంగా టూరిజం పాలసీని తీసుకొచ్చిన ప్రభుత్వం దాన్ని ఈ పోటీల నిర్వహణతో ముడిపెట్టి విశ్వవ్యాప్త ప్రచారం కల్పించనుంది. ప్రపంచ సుందరి 72వ ఎడిషన్ పోటీలు ఈ నెల 10 నుండి 31 వరకు హైదరాబాద్ లో జరగనున్నాయి. ఇందులో 120కి పైగా దేశాలకు చెందిన సుందరిమణులు పాల్గొంటున్నారు. ఈ పోటీలను కవర్ చేసేందుకు 150 దేశాలకు చెందిన మీడియా ప్రతినిధులు హైదరాబాద్ లో మకాం వేస్తున్నారు. పోటీలకు సంబంధించిన వివిధ ఘట్టాలు హైదరాబాద్ లోని వివిధ వేదికల్లో జరుగుతున్నప్పటికీ ఈ హడావిడి కేవలం హైదరాబాద్ కే కాకుండా యావత్ తెలంగాణను భాగస్వామ్యం చేసేలా పోటీదారులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించేలా ఏర్పాట్లు చేసింది. అంతర్జాతీయంగా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను పెంచేందుకు మిస్ వరల్డ్ పోటీలు సువర్ణ అవకాశంగా భావిస్తున్న ప్రభుత్వం దీని ద్వారా పెట్టుబడులు ఆకర్షించాలని సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్ర అభివృద్ధితో పాటు ఇక్కడి సంస్కృతి సంప్రదాయాలకు పర్యాటక పరంగా ఉన్న అవకాశాలను ప్రపంచానికి చాటేలా తెలంగాణ జారూర్ ఆనా పేరుతో పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పోటీలకు వచ్చే వారికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఘనమైన స్వాగతం పలకడంతో పాటు హైదరాబాద్ అందాలు, తెలంగాణలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, ప్రముఖ ఆలయాలు, హెరిటేజ్ సైట్లు, రాష్ట్రంలో తీసుకుంటున్న భద్రతాపరమైన చర్యలు, తెలంగాణ గ్రోత్ స్టోరీని పరిచయం చేసేలా ప్రత్యేక థీమ్స్, టూరిస్ట్ సర్క్యూట్లు రూపొందించింది. నాగార్జున సాగర్ బుద్ధవనం, చార్మినార్, చౌముహల్లా ప్యాలెస్, వరంగల్, రామప్ప ఆలయం, యాదగిరిగుట్ట ఆలయం, పోచంపల్లి, మహబూబ్ నగర్ పిల్లలమర్రి, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, ఐపీఎల్ మ్యాచ్ సందర్శన, శిల్పారామం తదితర ప్రాంతాలను సుందరిమణులు సందర్శించనున్నారు. ప్రతి టూర్ కు అంతర్జాతీయ మీడియా ప్రచారం కల్పించనుంది. సురక్షిత ప్రాంతం, మౌలిక వసతుల నిలయం, ఘనమైన చారిత్రక వారసత్వం, ఆధునిక వైద్యం అంశాల ఆధారంగా తెలంగాణ బ్రాండ్ ను ప్రచారం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రశాంత వాతావరణం ఉండే చోటుకే పెట్టుబడులు ఎక్కువగా వచ్చే వీలుంటుంది. ఈ అంశాన్ని ప్రధానంగా ఎస్టాబ్లిష్ చేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రపంచ సుందరిమణుల్లో చిన్నపాటి అవాంఛనీయ సంఘటన జరగకూడదని పోలీసు శాఖను ఆదేశించింది. దీంతో కనీవిని
ఎరుగని రీతిలో భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైదరాబాద్ తో పాటు మిస్ వరల్డ్ పోటీదారులు పర్యటించే అన్ని ప్రాంతాల్లోనూ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. వారికి ప్రత్యేక కాన్వాయ్ ఏర్పాటుతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. సుమారు 1200 మంది రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిసింది. అభివృద్ధి చెందిన దేశాలకు ధీటుగా ఆధునిక వైద్య వసతి హైదరాబాద్ లో ఉందని అతిథులకు వివరించబోతున్నారు. అమెరికా లాంటి దేశాలతో పోలిస్తే 80% తక్కువ ఖర్చుకే ఆ స్థాయి ఆధునిక వైద్యాన్ని అందించే ఆసుపత్రులకు హైదరాబాద్ కేంద్రమని ప్రత్యేకంగా పోటీదారులు విదేశీ మీడియాకు తెలియజేయనున్నారు. పోటీదారులను నగరంలోని ఓ ప్రముఖ ఆసుపత్రికి ప్రత్యేకంగా తీసుకెళ్లి ఇక్కడి ఆధునిక వైద్య సదుపాయాలు ప్రత్యక్షంగా తెలుసుకునే ఏర్పాటు చేశారు. ఏ దేశాల నుండి ఎంతమంది ఇక్కడికి వైద్యం కోసం వస్తున్నది, వారికి ఇక్కడ అందుబాటులో ఉండే వసతులు, వైద్య సదుపాయాలను ప్రపంచం ముందుంచే ప్రయత్నం చేస్తున్నారు. మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొనే అందగత్తెలకు 38 రకాల తెలంగాణ సాంప్రదాయ వంటకాలను వడ్డించబోతున్నారు. కాంటినెంటల్ వెరైటీలకు సైతం హైదరాబాద్ వేదిక అన్న విషయం కూడా తెలిసేలా వివిధ ప్రాంతాల రుచులను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. ఈ బాధ్యతను ఓ 5 స్టార్ హోటల్ కు అప్పగించారు. ఇక తాజ్ ఫలక్నామా, చార్మినార్ ప్రాంతాలను చూడడం ద్వారా హైదరాబాద్ చారిత్రక నేపథ్యాన్ని కూడా కళ్లకు కట్టబోతున్నారు. నగరంలో అసాంఘిక కార్యకలాపాలకు ప్రైవేట్ హాస్టల్స్ అడ్డాలుగా మారాయి. ఎస్ఆర్ నగర్, అమీర్పేట, కూకట్పల్లి, గచ్చిబౌలిలో విచ్చలవిడిగా పర్మిషన్ లేని హాస్టల్స్ వెలిశాయి. హాస్టళ్ల నుంచే డ్రగ్స్, గంజాయి సరఫరా చేస్తున్నారు కేటుగాళ్లు. గచ్చిబౌలిలోని ఓ హాస్టల్లో గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గంజాయితో పట్టుబడినా కూడా కనీసం హాస్టల్పై అధికారులు చర్యలు తీసుకోలేదు. హత్యలు జరుగుతున్నా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. బైక్ల పార్కింగ్తో వాహనదారులు తిప్పలు పడుతున్నారు. హాస్టల్స్ కారణంగా ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు నెత్తి నోరు బాదుకుంటున్నారు. భారతీయ సంస్కృతికి విరుద్ధంగా కోలివింగ్ హాస్టల్స్ నడుపుతున్నారని కూడా స్థానికులు మండిపడ్డారు. అయితే అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి రత్నకుమార్ మరింత సమాచారం అందిస్తారు. హాస్టల్స్ అనేవి ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లో చాలా కీ రోల్ పోషించేటువంటి ఏరియాస్లో ఎస్ఆర్ నగర్ కూడా ఒకటిగా ఉంటుంది. ముఖ్యంగా అనేక ప్రాంతాలు ఎస్ఆర్ నగర్ చుట్టుపక్కల ఇటు అమీర్పేట కావచ్చు, కుకట్పల్లి కావచ్చు, అనేక ప్రాంతాల్లో హాస్టల్స్ ఉన్నప్పటికీ మెయిన్ సెంటర్గా కూడా ఎస్ఆర్ నగర్ అనేది ఉంటుంది. ప్రజెంట్ మనం ఎస్ఆర్ నగర్లోనే ఉన్నాం. మన వెనకాల కొన్ని హాస్టల్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. పక్కనే లెఫ్ట్ సైడు అలాగే రైట్ సైడు రెండు వైపులో కూడా హాస్టల్స్ అనేవి కనిపిస్తూనే ఉంటాయి. అయితే ఈ హాస్టల్స్కు సంబంధించి వీళ్ళకి ఆ పర్మిషన్స్ సంగతి అటు ఉంచితే మాత్రం వీరు రోడ్స్ని ఆక్యుపై చేసినటువంటి తీరు మాత్రం ఇటు ప్రయాణికులకు చాలా ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. మనం ఒకసారి విజువల్స్లో చూస్తే మొత్తం పూర్తిగా హాస్టల్స్కు సంబంధించినటువంటి బైకులు మొత్తాన్ని కూడా పార్క్ చేస్తూ ఉంటారు. ఇటు రోడ్డుకి ఇరువైపులా కూడా అంటే చాలా కంజెస్టెడ్గా ఉండేటువంటి ఆ ప్రాంతాల్లోనే ఈ యొక్క హాస్టల్స్ అనేవి ఉంటూ ఉంటాయి. సో వీరికి సంబంధించి పర్మిషన్స్ విషయం గురించి అడిగినప్పుడు మాత్రం ఎటువంటి పర్మిషన్స్ అనేవి కూడా కనిపించవు. పర్మిషన్స్ ఉండవు, కానీ ఇష్టానుసారంగా బైకులు మొత్తాన్ని కూడా పార్క్ చేస్తూ ఉంటారు. దీనివల్ల వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇటు వచ్చేవాళ్ళు కావచ్చు, ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, లేకపోతే ఈ రూట్లలో ప్రయాణించేటువంటి వాహనదారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా నిత్యం ఇబ్బందులు పడుతూ ఉంటారు. కానీ వీటికి సంబంధించి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోరు. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్కి సంబంధించినటువంటి యాజమాన్యం ఎవరైతే ఈ హాస్టల్స్ను నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులు కూడా కనీస జాగ్రత్తలు అనేవి పాటించరు. సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి కూడా ఉండవు. దాదాపు G+5 ఉంటుంది, G+6గా ఉన్నటువంటి బిల్డింగ్స్లలోనే ఈ హాస్టల్స్ను ఓనర్ల దగ్గర నుంచి రెంట్లకు తీసుకుంటారు. ఆ తర్వాత ఎటువంటి డాక్యుమెంటేషన్స్ అనేది లేకుండా విద్యార్థులని ఇక్కడికి అంటే అసలు హాస్టల్స్లో ఎవరు జాయిన్ అవుతున్నారు, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఏ పనుల మీద వచ్చారనేది కూడా మినిమం ఎంక్వైరీ అనేది లేకుండా కేవలం పైసల కోసమే పిల్లల్ని ఇష్టానుసారంగా హాస్టల్స్లో జాయిన్ చేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత జరిగేటువంటి ఇన్సిడెంట్స్కు సంబంధించి మాత్రం చేతులు ఎత్తేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. దీని మీద లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు ఎన్నిసార్లు స్థానికంగా ఉన్నటువంటి అధికారులకు ఫిర్యాదులు చేసిన పట్టింపులు అనేవి ఉండవు. స్థానికంగా ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మాత్రం మనం రీసెంట్గా చూసినట్లయితే ఇదే ప్రాంతంలో నియర్ బై మరి కొంత దూరంలోనే ఒక డ్రగ్స్ పట్టుబడినటువంటి సందర్భం కూడా ఉంది. హాస్టల్స్లో ఉంటూనే డ్రగ్స్ను అమ్మకాలు చేసినటువంటి సందర్భంలో
దాదాపు పంజాగుట్ట పోలీసులు నియర్ బై దాదాపు 115 హాస్టల్స్లో రైడ్స్ చేశారు. రైడ్స్ చేసినప్పటికీ కూడా ఎటువంటి మార్పు అనేది కనిపించదు. వాళ్ళకు ఉన్నటువంటి డాక్యుమెంటేషన్స్ ఏంటి, ఎటువంటి ఆధారాలు ఉన్నాయి, వీటన్నింటిని కూడా పరిశీలించినటువంటి సందర్భంలో ఎటువంటి డాక్యుమెంటేషన్స్ అనేవి ఉండవు, పరిమితులు అనేవి ఉండవు. ఇష్టానుసారంగా విద్యార్థులను కేవలం ఆ పైసల కక్కుర్తిలో పడి ఇష్టానుసారంగా జాయిన్ చేసుకుంటూ ఉంటారు. 2 షేరింగ్, 3 షేరింగ్, 4 షేరింగ్, 5 షేరింగ్ అంటూ జాయిన్ చేసుకొని ఫీజులను వసూలు చేస్తూ ఉంటారు తప్ప వాళ్ళకు ఉన్నటువంటి పర్మిట్స్కు సంబంధించి మాత్రం ఎటువంటి విధానాలను కూడా ఫాలో అవ్వకుండా ఇష్టానుసారంగా కార్యకలాపాలను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులే మనకు కనిపిస్తూ ఉంటాయి. కెమెరా పర్సన్ భరత్తో రత్న్ కుమార్, SR. ఇక నగరంలో మరో రియల్ ఎస్టేట్ సంస్థ మోసం చేసింది. స్థలాలను విక్రయించి వెంచర్ను అభివృద్ధి చేయకుండా శివం ప్రాజెక్టు సంస్థ గాలికి వదిలేసింది. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లోని సర్వే నంబర్లు 1819లో 3 ఎకరాల 35 గుంటల స్థలాన్ని శివం ప్రాజెక్టు అనే రియల్ ఎస్టేట్ సంస్థ కస్టమర్లకు విక్రయించుతాయి. వెంచర్ను అభివృద్ధి చేస్తామని శివం ప్రాజెక్టు డైరెక్టర్లు నమ్మించి ఈ స్థలాన్ని విక్రయించారని శివం సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు హరిబాబు తెలిపారు. వెంచర్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయకుండా తమను మోసం చేశారని కస్టమర్లు వాపోతున్నారు. ఇక ప్రాజెక్టు పూర్తి కాకపోవడంతో తమ స్థలాల్లో నిర్మాణాలు చేపట్టలేని దుస్థితి నెలకొందన్నారు. అయితే ఉద్దేశపూర్వకంగా అభివృద్ధిని నిలిపివేసి తిరిగి ఆ స్థలాన్ని కబ్జాకు యత్నిస్తున్నట్లు ఆయన ఆరోపించారు. స్థలాల ధరలు విపరీతంగా పెరగడంతో సదరు స్థలాలను తిరిగి స్వాధీనం చేసుకునే కుట్రలు చేస్తున్నారని కన్నీరు పెడుతున్నారు. తమ స్థలాలను చూసుకునే అవకాశం లేకుండా రౌడీలతో పహారా కాస్తున్నారని అన్నారు. అయితే ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించాలని బాధితులు కోరుతున్నారు. మా ప్లాట్స్ మాకు ఇప్పించండి అధికారులారా. నా పేరు రాధాకృష్ణ అండి. నాది ప్లాట్ నెంబర్ 28 అండి. శివం ప్రాజెక్ట్స్లో మేము ఏదైతే ల్యాండ్ కొనుక్కున్నామో అందులో మాకు ఇల్లు కట్టుకునే పర్మిషన్ మాకు కావాలండి. అసోసియేటెడ్ అథారిటీస్ మాకు హెల్ప్ చేసి ఇల్లు కట్టుకునే పర్మిషన్ మాకు ఇప్పించాలండి. ప్రస్తుతానికి మమ్మల్ని ఎవరెవరు ఇబ్బంది పెడుతున్నారంటే సామమూర్తి, ఎవరైతే శివం ప్రాజెక్ట్స్ డైరెక్టర్ MD అండి ఆయన, అండ్ ల్యాండ్ లార్డ్స్లో వచ్చేసి వెంకటరమణరాజు హూ ఇస్ ద ఎక్స్ డైరెక్టర్ అండి. బట్ కొనేటప్పుడు మాత్రం అతను యాక్టివ్ డైరెక్టర్ అండి. సో వీళ్ళు మనకు మబ్బి పెట్టి మేమందరం ఒకటే ల్యాండ్ లార్డ్స్, మేము ఇన్ ద సెన్స్ శివం ప్రాజెక్ట్స్ MD మబ్బి పెట్టి మార్కెటింగ్ చేసి మాకు అమ్మారండి. అమ్మిన తర్వాత మాకు సేల్ డీడ్ ఉందండి, అండ్ ఈసీలో కూడా మా పేరు ఉందండి. ఇది మా సేల్ డీడ్ అండి, మా సేల్ డీడ్ అండి ఇది. ఓకే, అండ్ ఈసీలో కూడా మా పేరే ఉందండి. ఉన్నా సరే వీళ్ళు ఏంటంటే ఇంటెన్షనల్గా ఈ ల్యాండ్ లిటిగేషన్ క్రియేట్ చేసి దీన్ని ల్యాండ్ నుంచి వీళ్ళని పంపించేస్తే ఆ ల్యాండ్ మొత్తం వాళ్ళది అయిపోతే వాళ్ళు నెక్స్ట్ ప్రాజెక్టుకి వాడుకోవచ్చు అనే మెయిన్ ఇంటెన్షన్ అండి వాళ్ళది. ప్రభుత్వానికి మేము చెప్పేది ఒకటే అండి, మేము అందరం మధ్యతరగతి కుటుంబము, అందరం ట్యాక్స్ పే చేసి కొనుక్కున్న ల్యాండ్స్ అండి ఇవన్నీ. సో ప్రభుత్వం నుంచి మాకు కావాల్సింది అంటే మేము ఇల్లు కట్టుకోవడానికి మాకు పర్మిషన్ కావాలి. GHMC నుంచి ఏదైతే టెంటేటివ్ అప్రూవల్ ఉందో అది అప్రూవ్డ్ లేఅవుట్ కింద కన్వర్ట్ చేయాలండి. మాకు హెల్ప్ చేసి ఇల్లు కట్టుకునే పర్మిషన్ మాకు ఇప్పిస్తే, ఏదైతే GHMC ఇచ్చిన ఈ లేఅవుట్లో మాకు ఇల్లు పర్మిషన్ కట్టుకునేది ఇప్పిస్తే మేము చాలా సంతోషపడతామండి. మధ్యతరగతికి ఒక భరోసా వస్తుంది. నా పేరు హరిబాబు అండి. శివం సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని మాట్లాడుతున్నాను. ఇది మొత్తము జీడిమెట్ల విలేజ్లో 3 ఎకరాల 35 గుంటలు ల్యాండ్ స్థలంలో ఇసుకపట్ల సాంబమూర్తి గారు మినిస్టర్ ఉన్నారండి. వీళ్ళ సొంత బావగారు ఆంధ్రాలో స్వరూప్ గారని, ప్లస్ ఈ బోస్రాజ్ గారు ఇప్పుడు వచ్చేసి ఆంధ్రాలో ఫిషరీస్ మినిస్టర్ ఉన్నారండి. ఆయన కూడా వీళ్ళందరూ ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని బాధలు పెడుతూ మాకు రిజిస్టర్డ్ అయిన డాక్యుమెంట్లు అండి, మా రిజిస్టర్డ్ అయిన డాక్యుమెంట్లని మాకు హ్యాండ్ ఓవర్ చేయకుండా, డెవలప్మెంట్ చేయకుండా మమ్మల్ని బాధలు పెడుతూ మమ్మల్ని స్థలం నుంచి బయటికి వెళ్ళాలనే కాన్సెప్ట్లో మమ్మల్ని బాధలు పెడుతున్నారండి. సో మీరందరూ మాకు విత్ లేఅవుట్ పర్మిషన్ కూడా ఉందండి GHMC ప్రకారంగా. సో మమ్మల్ని దయచేసి మా ల్యాండ్ మాకు ఇప్పించాల్సిందిగా అందరి గవర్నమెంట్ అధికారులని, ముఖ్యమంత్రి గారిని, సార్ మేము పొజిషన్లో ఉన్నాము, మా ల్యాండ్ని మాకు